Hi guys, welcome to my YouTube channel youtubetech. ఈరోజు నా టాపిక్ హౌ టు సెలెక్ట్ యూట్యూబ్ ఛానల్ కేటగిరీ. అంటే యూట్యూబ్ ఛానల్ యొక్క కేటగిరీని మేము ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే చాలామంది న్యూ యూట్యూబర్స్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఏ ఛానల్కి ఏ కేటగిరీ పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ కేటగిరీ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ఈ కేటగిరీ మేము పెట్టుకుంటే ఏ కేటగిరీలో మేము పెట్టుకుంటే మా ఛానల్ అనేది ఎలా గ్రో అవుతుంది, ఎలా వ్యూస్ వస్తాయి అనేది మనకి చాలా యూస్ఫుల్ అవుతుందన్నమాట. అందుకు కేటగిరీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి కేటగిరీస్ ఎన్ని ఉన్నాయి? 15 కేటగిరీస్ ఉన్నాయండి. కార్స్ అండ్ వెహికల్స్, కామెడీ, ఎడ్యుకేషన్, ఎంటర్టైన్మెంట్, ఫిల్మ్ అండ్ యానిమేషన్, గేమింగ్, హౌ టు అండ్ స్టైల్, మ్యూజిక్, న్యూస్ అండ్ పాలిటిక్స్, నాన్ ప్రాఫిట్స్ అండ్ యాక్టివిజం, పీపుల్ అండ్ బ్లాగ్స్, పెట్స్ అండ్ యానిమల్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్ అండ్ ట్రావెల్స్ అండ్ ఈవెంట్స్. అంటే 15 కేటగిరీస్ ఉన్నాయి. ఈ 15 కేటగిరీలో ఏ ఛానల్కి ఏ కేటగిరీ చూస్ చేసుకోవాలనేది మేము ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, టాపిక్లో వెళ్దాం. ఫస్ట్ కేటగిరీ ఏముంది? కార్స్ అండ్ వెహికల్స్. కార్స్ అండ్ వెహికల్స్ అంటే కార్స్ గురించి కానీ, బైక్స్ గురించి కానీ, బైసికల్స్ గురించి కానీ, ఇంకా కార్స్ ఏమన్నా మాడిఫై చేసేకి కానీ, లేకపోతే బైక్స్ రిపేర్స్ కానీ, ఏమన్నా ఇప్పుడు బైక్స్ ఏమైనా లాంచ్ అవుతుంటే కార్స్ లాంచ్ అయ్యేది కానీ, ఏమైనా కానీ దానికి కార్స్కి వెహికల్స్కి సంబంధించిన ఏ వీడియో అయినా కానీ, ఏ ఛానల్ అయినా కానీ మీరు కార్స్ అండ్ వెహికల్స్ అనే కేటగిరీని చూస్ చేసుకోవాలి. అది ఫస్ట్ కేటగిరీ. ఇప్పుడు సెకండ్ కేటగిరీ ఏముంది? కామెడీ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కామెడీస్ ఉంటాయి. షార్ట్ స్టోరీ కామెడీ ఉంటుంది, స్టాండప్ కామెడీ ఉంటాయి, యానిమేషన్ కామెడీ ఉంటుంది, ఫన్నీ విలేజ్ టైప్ ఆఫ్ కామెడీస్ ఉంటాయి. అంటే ఫన్నీ టైప్స్ ఆఫ్ కామెడీస్, ఏ కామెడీస్ అయినా అంటే మనుషులకు నవ్వించేది, అంటే ఒక ఫన్, అవన్నీ ఏ కేటగిరీలో వస్తాయి అంటే కామెడీ అనే కేటగిరీ కిందకి అవి వస్తాయి. ఓకే, థర్డ్ వన్ ఏముంది? ఎడ్యుకేషన్ అంటే ఏముందమ్మా? ఎడ్యుకేషన్ అంటే చదువుకి సంబంధించింది కానీ, స్కూలింగ్కి సంబంధించింది కానీ, నాలెడ్జ్ గురించి కానీ, స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కానీ, లేకపోతే ఇంగ్లీష్ క్లాసెస్ కానీ, ఇంగ్లీష్ గ్రామర్ క్లాసెస్ కానీ, ఇంకా ఏమైనా చదువుకి సంబంధించిన ఆల్ థింగ్స్ అన్నీ ఎడ్యుకేషన్ కిందకి వస్తాయి. అంటే మోటివేషనల్ స్పీచ్ కానీ, మార్కెటింగ్ గురించి కానీ, బిజినెస్ గురించి కానీ, డిజిటల్ మార్కెటింగ్ ఎలా చేయాలి అనేది కానీ, వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం కానీ, ఇంకా టీచింగ్కి సంబంధించింది, టీచింగ్కి రిలేటెడ్ టాపిక్స్ కానీ, టీచింగ్ పరంగా గైడెన్స్ ఇవ్వడం కానీ, ఇవన్నీ దేని కిందకి వస్తాయి అంటే ఎడ్యుకేషన్ అనే కేటగిరీ కిందకి వస్తాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు ఫోర్త్ వన్ ఏముంది? ఈ ఎంటర్టైన్మెంట్ అనే కేటగిరీ అనేది చాలా పాపులర్ కేటగిరీ. దీనిలో డ్యాన్స్కి సంబంధించిన కానీ, ప్రాంక్ ఛానల్స్ కానీ, ఫన్నీకి సంబంధించిన కానీ, ఫన్కి సంబంధించిన కానీ, ఇంకా లైవ్ షోస్, ఏమైనా మ్యాజిక్ షోస్, మూవీ రివ్యూస్, ఇవన్నీ దేని కిందకి వస్తాయి అంటే ఎంటర్టైన్మెంట్ అనే కేటగిరీ కిందకి వస్తాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు ఫిఫ్త్ వన్ ఏముంది? ఫిల్మ్ అండ్ యానిమేషన్ అంటే ఇందులో 2 కేటగిరీస్ ఉన్నాయి, ఫిల్మ్ అండ్ యానిమేషన్. ఇప్పుడు ఫిల్మ్ అంటే మూవీకి సంబంధించిన కానీ, మూవీ మేకింగ్ కానీ, మూవీ అప్లోడ్ కానీ, మూవీ సీన్స్ కానీ, మూవీకి రిలేటెడ్గా ఉన్న సీన్స్ కానీ, మూవీ ట్రైలర్ కానీ, మూవీ రివ్యూస్ కానీ, ఇప్పుడు మూవీ ఏమైనా రిలీజ్ అవుతుందా ఆ మూవీ గురించి కానీ, ఇప్పుడు మూవీ ఏమైనా రిలేటెడ్గా మీరు మూవీ అప్లోడ్ చేస్తున్నారా దాని గురించి కానీ మీరు ఏది కేటగిరీ చూస్ చేసుకోవాలంటే ఫిల్మ్ అండ్ యానిమేషన్ కేటగిరీ చూస్ చేసుకోవాలి. ఇప్పుడు యానిమేషన్ అంటే ఏముందండి? యానిమేషన్ అంటే యానిమేటెడ్ వీడియోస్ కానీ, యానిమేటెడ్కి సంబంధించిన మూవీస్ కానీ, 2D 3D వీడియోస్ ప్రోగ్రామ్స్ కానీ, షార్ట్ ఫిల్మ్స్ యానిమేషన్ కానీ, స్టోరీస్ యానిమేషన్ కానీ, ఏమన్నా యానిమేటెడ్కి సంబంధించిన వీడియోస్ ఉంటే, ఛానల్స్ ఉంటే అవి ఫిల్మ్ అండ్ యానిమేషన్ అనే కేటగిరీ కిందకి వస్తాయి. అప్పుడు మీరు ఫిల్మ్ అండ్ యానిమేషన్ అనే కేటగిరీని చూస్ చేసుకోవాలి. సిక్స్త్ వన్ ఏముంది? గేమింగ్ అంటే గేమ్కి సంబంధించిన వీడియోస్, అంటే గేమింగ్ ట్రిక్స్ కానీ, రివ్యూస్ కానీ, అన్బాక్సింగ్ వీడియోస్ కానీ, గేమ్స్కి సంబంధించిన యాక్సెసరీస్ కానీ, ఇంకా పబ్జీ గేమ్స్, ఇంకా గేమ్ గురించి టిప్స్ రివ్యూస్ కానీ చేసేటప్పుడు, ఇంకా గేమ్స్ రిలేటెడ్ ఎక్విప్మెంట్స్ కానీ, అండ్ గేమ్స్ రిలేటెడ్కి సంబంధించిన అన్ని విషయాలు కానీ గేమ్ అనే కేటగిరీ కిందకి వస్తాయి. ఇంకా లైవ్ గేమ్ ప్రోగ్రామ్ చేస్తూ ఉంటారు, లైవ్ గేమ్ పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటారు,
ఇవన్నీ గేమింగ్ అనే కేటగిరీ కిందకి వస్తాయి అన్నమాట. ఇప్పుడు 7th వన్ ఏముంది, హౌ టు అండ్ స్టైల్. హౌ టు అండ్ స్టైల్ ఈ కేటగిరీ అని చాలా పాపులర్ కేటగిరీ అండి. హౌ టు అండ్ స్టైల్ ఇందులో 2 కేటగిరీస్ ఉంటాయి, హౌ టు అండ్ స్టైల్. హౌ టు అంటే ఏముంది, ఎలా చేయడం, ఏమి ఎలా అనేది. స్టైల్ స్టైల్ పరంగా కానీ ఇప్పుడు చాలామంది అడుగుతూ ఉంటారు, కుకింగ్ అనేది ఏ కేటగిరీ కిందకి వస్తుంది అని. కుకింగ్ అనేది హౌ టు అండ్ స్టైల్ కేటగిరీకి కిందకి వస్తుందండి. ఓకే, అండ్ ఇందులో అదే కానీ మీరు ఏదైనా వీడియో చేసేటప్పుడు ఇది ఎడిట్ ఎలా చేయాలి, ఎవరికైనా గైడెన్స్ ఇవ్వడం కానీ, ఫ్యాషన్ గురించి కానీ అంటే హౌ టు అండ్ స్టైల్ కిందకి వస్తుంది. ఫ్యాషన్ గురించి, బ్యూటీ గురించి, గార్డెనింగ్కి సంబంధించినవి, టేల్స్ గురించి కానీ, కన్స్ట్రక్షన్స్ గురించి కానీ, ఆర్ట్ గురించి కానీ, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ గురించి కానీ, ఇంకా అగ్రికల్చర్ గురించి కానీ, గార్డెనింగ్ గురించి, హెల్త్ గురించి, బ్యూటీ టిప్స్ గురించి కానీ హౌ టు అండ్ స్టైల్ కిందనే మీరు ఈ కేటగిరీని సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఇందులో రంగోలీ ఉంటాయి, రంగోలీ కానీ మీరు హౌ టు అండ్ స్టైల్ కేటగిరీలో చూస్ చేసుకోవచ్చు. మెహందీ కానీ, మెహందీ డిజైన్స్ కానీ మీరు ఏమైనా మెహందీ డిజైన్స్ చూపించేటప్పుడు కానీ హౌ టు అండ్ స్టైల్ అనే కేటగిరీనే మీరు చూస్ చేసుకోవాలి. ఇప్పుడు ఎయిత్ వన్ ఏముంది, మ్యూజిక్ అంటే మ్యూజిక్కి సంబంధించినవి అంటే సాంగ్స్ కానీ అండ్ క్లాసికల్ మ్యూజిక్ కానీ, రొమాంటిక్ మ్యూజిక్ కానీ, ఆల్ టైప్స్ ఆఫ్ మ్యూజిక్స్ కానీ, మ్యూజిక్ వీడియోస్ కానీ, ఇన్స్ట్రుమెంట్స్ మ్యూజిక్కి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ కానీ, అంటే గిటార్ కానీ, తబలా కానీ, వయలిన్ కానీ, పియానో, అవన్నీ ఇన్స్ట్రుమెంట్స్కి సంబంధించిన అంటే ఈ ఇన్స్ట్రుమెంట్స్ దేనికి సంబంధించి ఉంటుంది అనేది చూపించేటప్పుడు కానీ మీరు మ్యూజిక్ అనే కేటగిరీనే చూస్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వన్ ఏముంది, న్యూస్ అండ్ పాలిటిక్స్. ఇందులో ఏముంది, న్యూస్కి సంబంధించిన విషయాలు కానీ, న్యూస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానీ, అండ్ న్యూస్కి అంటే గ్యాదరింగ్ ఇన్ఫర్మేషన్, లేకపోతే బ్రేకింగ్ న్యూస్ కానీ, న్యూస్ అప్డేట్స్ కానీ, ట్రెండింగ్కి సంబంధించిన కంటెంట్ కానీ న్యూస్ అండ్ పాలిటిక్స్ అనే కేటగిరీ కిందకి వస్తాయన్నమాట. పొలిటికల్కి సంబంధించిన కానీ, పొలిటికల్ పార్టీస్కి గురించి కానీ, మీడియాకి సంబంధించిన కానీ, పొలిటీషియన్స్ గురించి కానీ, పార్టీస్ గురించి కానీ, ఇప్పుడు కరెంట్ పొజిషన్ ఏమేమి జరుగుతున్నాయి, ఏమేమి విషయాలు ఉన్నాయి అనేది కూడా న్యూస్ అండ్ పాలిటిక్స్ అనే కేటగిరీ కిందకి వస్తాయన్నమాట. అప్పుడు న్యూస్ అండ్ పాలిటిక్స్ అనే కేటగిరీని మీరు చూస్ చేసుకోవాలి. ఇప్పుడు 10th వన్ ఏముంది, నెక్స్ట్ నాన్ ప్రాఫిట్స్ అండ్ యాక్టివిజం అంటే ఏముందండి, లాభాలు లేకుండా అంటే ఎన్జిఓస్ నడపడం కానీ, అంటే దానం చేయడం, డొనేట్ చేయడం, ఇంకా ఫుడ్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అంటే ప్రాఫిట్ లేకుండా ఇతరులకు హెల్ప్ చేయడం అనేది, మంచి పని చేయడం అనేది, ఎలాంటి లాభాలు లేకుండా సామాజిక సేవ చేయడం అనేది కూడా ఇవన్నీ దేని కిందకి వస్తాయి అంటే నాన్ ప్రాఫిట్స్ అండ్ యాక్టివిజం అనే కేటగిరీ కిందకి వస్తాయి. ఓకే, పీపుల్ అండ్ బ్లాగ్స్. ఈ నెక్స్ట్ కేటగిరీ ఏముంది, పీపుల్ అండ్ బ్లాగ్స్ అనేది కానీ కూడా చాలా పాపులర్ కేటగిరీ. ఇందులో పీపుల్ అండ్ బ్లాగ్స్లో ఏం వస్తాయంటే ఒకరి లైఫ్ స్టైల్ గురించి కానీ, లేకపోతే మన లైఫ్ స్టైల్ గురించి కానీ, ఇంకా స్టోరీస్ కానీ, డ్రామా ఛానల్స్ కానీ, సెలబ్రిటీస్ల గురించి కానీ, సెలబ్రిటీస్ల యొక్క లైఫ్ గురించి కానీ చెప్పేటప్పుడు కానీ, బ్లాగ్స్ ఏమైనా చేస్తూ ఉంటారు కదా మీరు, బ్లాగ్స్ వీడియోస్ అవి కానీ, ఇంకా వెబ్సైట్స్కి సంబంధించిన ప్రమోషన్స్ కానీ, వెబ్సైట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ, సెలబ్రిటీ టాక్స్ కానీ, సెలబ్రిటీ యొక్క లైఫ్ గురించి కానీ మాట్లాడేటప్పుడు ఇవన్నీ పీపుల్ అండ్ బ్లాగ్స్ అనే కేటగిరీని మీరు చూస్ చేసుకోవాలి. ఇంకా పీపుల్ అండ్ బ్లాగ్స్ కేటగిరీలో చాలా వేరేవి కానీ వస్తాయండి. అంటే డివోషనల్ వీడియోస్ అంటే భక్తికి సంబంధించిన ఛానల్స్ కానీ, షాపింగ్స్ గురించి కానీ, ఇంకా ఆయుర్వేద హర్బల్స్కి సంబంధించిన వీడియోస్ ఉంటాయి కదా. ఇప్పుడు హర్బల్స్ దేనికి యూస్ఫుల్ అవుతుంది, ఆయుర్వేద మెడిసిన్స్ దేనికి యూస్ఫుల్ అవుతాయి అంటే కొంతమంది ఆయుర్వేదంలో ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉంటారు, అంటే ఆయుర్వేదం మెడిసిన్స్ దీనికి సంబంధించి ఉంటుంది అని. అవన్నీ కూడా పీపుల్ అండ్ బ్లాగ్స్ అనే కేటగిరీ కిందకి వస్తాయన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ కేటగిరీ ఏముంది, పెట్స్ అండ్ అనిమల్స్ అంటే ఏముందండి, అనిమల్స్ గురించి అంటే జంతువుల గురించి, జంతువుల పెంపకం గురించి, జంతువుల యొక్క ఆరోగ్యం గురించి, వాళ్ళకి ఏ ఫుడ్ ఇస్తే బాగుంటుంది అంటే వాళ్ళ గురించి, కుక్కల గురించి, అన్ని జంతువుకి సంబంధించిన అన్ని విషయాలు కానీ మీరు జూ గురించి కానీ మీరు జూ చూపించేటప్పుడు కానీ అవన్నీ కూడా పెట్స్ అండ్ అనిమల్స్ అనే కేటగిరీ కిందకి వస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ కేటగిరీ ఏముంది, సైన్స్ అండ్ టెక్నాలజీ.
ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా పాపులర్ కేటగిరీ. సైన్స్ అంటే సైన్స్కి సంబంధించిన సైన్స్కి సంబంధించిన ఛానల్స్ కానీ, ఇప్పుడు స్పేస్ గురించి కానీ, ఇంకా ఇప్పుడు మిస్టరీ స్టోరీస్ ఉంటాయి, అన్నోన్ స్టోరీస్ ఉంటాయి, మైత్కి సంబంధించిన కానీ, యాక్సెసరీస్ గురించి కానీ, లేటెస్ట్ టెక్నాలజీ గురించి కానీ, ఇవన్నీ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద వస్తాయి. అంటే ఇన్నోవేషన్ ఫ్యాక్ట్స్ అండ్ ఫర్దర్ టెక్నికల్ బెనిఫిట్స్. ఇంకా అంటే టెక్నాలజీ గురించి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ కంప్యూటర్ తీసుకుంటే బాగుంటుంది అంటే కొన్ని సమ్ ప్రోడక్ట్స్ టెక్కి సంబంధించిన ప్రోడక్ట్స్ ఉంటాయి కదా. అంటే కంప్యూటర్ కానీ, గ్యాడ్జెట్స్ కానీ, కంప్యూటర్ కానీ, మొబైల్ కానీ, ఇవన్నీ చూపించేటప్పుడు మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ అనే కేటగిరీని చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు 14th వన్ ఏది స్పోర్ట్స్. స్పోర్ట్స్ అంటే ఏముంది, స్పోర్ట్స్కి సంబంధించిన ఛానల్స్ అంటే స్పోర్ట్స్ గురించి కానీ, ఒక ప్లే గురించి చెప్పేటప్పుడు కానీ, స్పోర్ట్స్ ఎక్విప్మెంట్స్ గురించి కానీ, యాక్సెసరీస్కి సంబంధించినవి కానీ, క్రికెట్ గురించి కానీ, వాలీబాల్ గురించి కానీ, చెస్, క్యారమ్, అవన్నీ స్పోర్ట్స్ కిందకి మీరు స్పోర్ట్స్ అనే కేటగిరీని మీరు చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు లాస్ట్ వన్ ఏముందండి, ట్రావెల్ అండ్ ఈవెంట్స్. ఇక్కడ ట్రావెల్ ఒక కేటగిరీ, ఈవెంట్స్ అంటే 2 కేటగిరీస్ ఉన్నాయి ఇక్కడ, ట్రావెల్ అండ్ ఈవెంట్స్. ట్రావెల్ అంటే ఏముంది, ట్రావెల్కి సంబంధించిన ట్రిప్స్ కానీ, ఇప్పుడు హిస్టారికల్ ప్లేసెస్కి వెళ్తూ ఉంటారు. ఫర్ సపోజ్ మీరు ఆ ప్లేసెస్ చూపించేటప్పుడు ఈ ప్లేస్ ఇలా చూపిస్తూ అంటారు కదా, అది కానీ ట్రావెల్స్ అండ్ ఈవెంట్స్ కేటగిరీకి వస్తాయి అన్నమాట. అంటే ఇంకా అంటే ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేసుకోవడం, అంటే ఎక్కడన్నా ఏ ప్లేస్లో వెళ్ళేటప్పుడు ఆ ప్లేస్ యొక్క ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేసుకొని మేము చూపించేటప్పుడు మీరు ట్రావెల్స్ అండ్ ఈవెంట్స్ అనే కేటగిరీని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఈవెంట్స్కి సంబంధించిన అంటే ఈవెంట్ ఆర్గనైజింగ్ కానీ, ఇంకా ప్రోగ్రామ్ చేయడం కానీ, ఈవెంట్కి సంబంధించిన అన్ని విషయాలు కానీ, లేకపోతే శుభకార్యాలు ఏమైనా చేసేటప్పుడు కానీ, ఇవన్నీ మీరు ట్రావెల్స్ అండ్ ఈవెంట్స్ అనే కేటగిరీ కిందకి చూస్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నేనైతే చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఎందుకంటే మేము ఏ కేటగిరీ చూస్ చేసుకుంటే ఆ కేటగిరీ మీదనే మన ఛానల్ అనేది కూడా గ్రో అవుతుంది, ప్లస్ సబ్స్క్రైబర్స్ కానీ పెరుగుతారు, ప్లస్ వ్యూస్ కానీ పెరుగుతాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు నేను ఇందులో కానీ ఒక కింద డిస్క్రిప్షన్లో నేను పెట్టానండి, హౌ టు అప్లోడ్ యూట్యూబ్ వీడియో అనే లింక్ కానీ నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. మీరు అంటే యూట్యూబ్లో వీడియో అనేది మీరు ఎలా అప్లోడ్ చేసుకోవాలి అనేది కూడా నేను ఆ వీడియో లింక్ అనేది కూడా నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. మీరు అది కానీ ఒకసారి చూసుకోండి. నా వీడియో ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మీరు ఇలాగే నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ చేస్తూనే ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.